ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కీలకంగా మారారో మనం చూసాం. 2019 నుంచి 24 మధ్యలో ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా ఆయన ఏదైతే ఆ పరంపర ఆయన యొక్క మేనియా దీనిలో చూసుకున్నారో ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 24 ఎన్నికల ముందు చాలా సమీకరణాలు జరిగాయి, చాలా మార్పులు చేర్పులు జరిగాయి. సొంత చెల్లి ఆంధ్రప్రదేశ్ని విడిచిపెట్టి తెలంగాణకు రావడం, తెలంగాణ పార్టీ పెట్టడం, మరలా తెలంగాణ వైఎస్ఆర్ అని పార్టీ పెట్టడం, దాన్ని కాంగ్రెస్లో విలీనం చేయడం, తర్వాత ఆవిడ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు అవ్వడం, తర్వాత సొంత అన్నపైనే కామెంట్స్ చేయడం, స్టేట్మెంట్స్ ఇవ్వడం, సొంత అన్న నిలబెట్టిన నియోజకవర్గంలో మరొక సోదరుడు కజిన్ అవినాష్ రెడ్డి గారికి పోటీగా కడపలో ఎంపీగా కంటెస్ట్ చేయడం, పోటీ చేసినప్పుడు వైఎస్ విజయమ్మ సాక్షాత్తు శ్రీమతి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా షర్మిలాని గెలిపించండి, రాజశేఖర రెడ్డి అసలైన వారసురాలు ఈవిడే అని చెప్పడం, అంటే ఇండైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారిని ఓడించండి, జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన వ్యక్తిని ఓడించండి అనేలాగా సంకేతాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తే రకరకాలు జరిగాయి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా షర్మిలా గారి మీద ఏంటది సరస్వతి ప్రాజెక్ట్స్ సంబంధించి కొన్ని కోర్టుకు వెళ్ళడాలు ఇవన్నీ జరిగాయి. దీని మొత్తానికి సాక్ష్యం విజయసాయిరెడ్డి గారు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కూడా అనుకున్నారు. బట్ వాళ్ళు ఎక్కడా నోరు మెదపలేదు. ఎట్టకేలకు విజయం మీద కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. బట్ విజయం గారు లేఖ ద్వారా కొన్ని సమాచారాలు ఇచ్చారు. ఆ రోజు జరిగిన సందర్భం ఏంటి, ఎవరెవరు ఉన్నారు, ఎందుకు మాట్లాడలేదు అనే దాని మీద కూడా ఆవిడ లేఖ ద్వారా సమాధానం ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే మరలా ఆలు వీళ్ళు పీకు తింటారేమో కాకులు గద్దల్లాగా ఉద్దేశంలో ఆవిడ అమెరికాలో ఉంటున్నారని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. మేబీ వాస్తవం అయితే అయ్యుండొచ్చు. అయితే ఇక్కడ ఒక్కసారి చూద్దాం. షర్మిలాకు నేను బినామీని కాదు, స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకుంటున్నా, సరస్వతి పవర్ షర్మిలాకు చెందాల్సిందే, రిప్లై కౌంటర్ దాఖలు చేసిన విజయమ్మ. ఇక్కడ చూడండి, కుటుంబం ముక్కలైంది ఒక విధంగా. ఎక్కడైతే కుటుంబం సపోర్ట్ లేనిదే బయట మనం నెగ్గుకు రాలేం. ముందు కుటుంబంలో సపోర్ట్ ఉంటే తర్వాత సొసైటీలో చేయాలి. బట్ ఇక్కడ ఏ కుటుంబం అయితే అండగా నిలబడిందో, ఆయన జైల్లో ఉన్నప్పుడు కానీ ఆయనకి సపోర్టుగా పాదయాత్ర చేశారు షర్మిలా గారు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019లో ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారిని తల్లిని చెల్లిని దూరంగా పెట్టారని వార్తలు ఉన్నాయి. మేబీ పెట్టారో లేదు వీరే వెళ్ళిపోయారో తెలియదు. షర్మిలా గారు తెలంగాణ వచ్చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అప్పుడే 2020లోనో 21లో నాకు సరిగ్గా గుర్తులేదు కానీ విజయమ్మ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంతవరకు బాబుకి మద్దతుగా నిలబడ్డా ఇకపై పాపకి మద్దతుగా ఉండాలనుకుంటున్నాను, పాపతోనే ఉండాలనుకుంటున్నాను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తద్వారా ఆవిడ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ ఆవిడ చేసే పోరాటాల్లో ఈవెన్ విజయమ్మ కూడా కొన్ని సందర్భాల్లో పార్టిసిపేట్ చేశారు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో. సో ఇవన్నీ సమీకరణాలు చూస్తే కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్కి యాంటీగా విజయమ్మ గారు షర్మిలా గారు కొంచెం ఎదురెళ్ళడం, అప్పుడు విజయమ్మ గారిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం, ఇవన్నీ మనం చూసాం. అలాగే షర్మిలా గారి యొక్క రథయాత్ర ఏదైతే ఆమె ప్రజలోకి వెళ్ళారో ఆ బస్సుని తగలబెట్టేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది, ఇవన్నీ వార్తలు మనం చూసాం. బట్ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ని ఏ విధంగా ప్రశ్నించలేదు, ఖండించలేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే షర్మిలా గారు వింటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్టే షర్మిలా గారు చదువుతున్నారు, ఇదే తప్ప వేరే ఆలోచన లేదు. ఒకటే టార్గెట్ చంద్రబాబు నాయుడు. ఏది సొంత బాబాయ్ చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే, మరి గవర్నమెంట్ వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించవచ్చు కదా గత 5 ఏళ్ళలో. సో అంటే ఎవరు చంపారు, బిగ్ బాస్ ఎవరు, తను వెనకున్న సూత్రధారి ఎవరు అంటే లేదు. సో ఇక్కడ ఒక్కసారి ఆ కుటుంబ వ్యవహారం చూద్దాం. కుటుంబంలో వాటాల పంపిణీ వివాదానికి సంబంధించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటున్నానని, ఇందులో షర్మిలాకు బినామీగా కానీ ఆమె ప్రతినిధిగా కానీ వ్యవహరించడం లేదంటూ విజయమ్మ తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డిలు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ద్వారా తనకు ప్రయోజనం ఉందన్నది ఎవరూ విభేదించలేని వాస్తవం అని పేర్కొన్నారు. అంటే ఒకప్పుడు గిఫ్ట్ డీడ్గా ఆడపిల్లకి రాసి ఇచ్చింది, మరలా ఇక్కడ మరొకసారి దానిపై మాకు అది గిఫ్ట్ డీడ్ కాదు, అప్పుడు టెమ్స్ బాగున్నప్పుడు ఇచ్చాము, ఇప్పుడు బాగాలేవు కాబట్టి అవి మరలా వెనక్కి తీసుకుంటున్నామనే కేసుకు సంబంధించి ఇక్కడ విజయమ్మ ఈ రాయడం జరిగింది. ఇందులో భాగంగా క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్కు తగిన ప్రతిఫలం చెల్లించి వాటాల కొనుగోలు ఒప్పందం చేసుకున్నానని తెలిపారు. ఈ పత్రాలను ఎవరూ తిరస్కరించలేరని, అంతేకాకుండా తన పట్ల ఉన్న ప్రేమ ఆప్యాయతలను జగన్ కూడా నిరాకరించలేదని తెలిపారు. ఈ మేరకు జాతీయ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్కు విజయమ్మ నివేదించారు.
అలాగే విజయమ్మ జనార్దన్ రెడ్డిల పేరుతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు చేసిన తీర్మానాన్ని, దీని ప్రకారం లిస్టులో సభ్యుల పేర్లను మార్చడాన్ని సవాల్ చేస్తూ జగన్, భారతిరెడ్డి, క్లాసిక్ రియాలిటీలు హైదరాబాద్లో ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు. విచారించిన ఎన్సీఎల్టీ వాటాల బదలాయింపును రద్దు చేస్తూ జగన్, భారతి, క్లాసిక్ రియాలిటీ పేర్లను పునరుద్ధరించాలంటూ గత ఏడాది జూలై 29 తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు చట్టవిరుద్ధమంటూ సరస్వతి పవర్ లిమిటెడ్, వైఎస్ విజయమ్మ చెన్నై ఎన్సీఎల్పీలో అప్పీల్ వేశారు. అంటే ఇదంతా కూడా ఎందుకు గిఫ్ట్ డీడ్గా ఇచ్చింది, మరలా అందులో ఉండే షేర్లు వాటాదారులు పేర్లు మార్చండి నుంచి వీళ్ళు అప్పీల్ చేయడం, దానికి వాళ్ళకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం, ఇది ఎంతవరకు కరెక్ట్? సరస్వతి పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పూర్తిగా షర్మిలమ్మకి చెందిందే. అంటే ఇప్పటికే చాలా రూమర్స్ ఉన్నాయి, రూమర్స్ అనే చెప్పాలి, ఎందుకంటే ఆధారాలు లేవు కాబట్టి. ఖచ్చితంగా ఆస్తికి సంబంధించిన గొడవలు కాబట్టే విజయమ్మ షర్మిల గారికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టే ఆవిడ పార్టీ నుంచి వీడిపోయారు, అలాగే పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయి వేరే పార్టీ పెట్టారని కూడా వార్తలు వదంతులు ఉన్నాయి. దానిపై ఆమె భర్త అనిల్ కుమార్ గారు కూడా ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయాన్ని ఇండైరెక్ట్గా ధృవీకరించారు. డైరెక్ట్గా ధృవీకరించకపోయినా కూడా కొన్ని వాస్తవాలు అయితే ఓపెన్ అయ్యారు. సో ఇక్కడ జగన్ భారతీయుల ఎత్తుగడ ప్రకారం 2019 ఒప్పందం ప్రకారం సరస్వతి పవర్ కంపెనీ మొత్తం షర్మిలాకు చెందాల్సిందే. ప్రత్యామ్నాయంగా మొత్తం వాటాలను తన పేరుతో బదలాయించాలని నిర్ణయించారు. ఈ వాటాలన్నింటినీ నా నియంత్రణలో పెట్టుకుని నా భర్త ఆశయాలను అమలు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తులో ఉన్న వాటాలను బదిలీ చేయరాదన్నది జగన్, భారతిరెడ్డిల ప్రధాన వాదన. ఈ భారతిరెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఏంటంటే 19 ఒప్పందం ప్రకారం సరస్వతి కంపెనీ షర్మిలాకు చెందాల్సిందే, అయితే ప్రత్యామ్నాయంగా మొత్తం వాటాలను నా పేరుతో బదలాయించాలని నిర్ణయించారు, తన పేరుతో అంట. ఈ వాటాలంటిని నియంత్రణలో పెట్టుకొని భర్త ఆశయాలను అమలు చేస్తున్నా అని ఈడీ జప్తులో ఉన్న వాటాలను బదిలీ చేయరాదన్నది జగన్, భారతిరెడ్డిల యొక్క ప్రధాన. అదే సమయంలో సండూర్ పవరు, క్లాసిక్ రియాలిటీలోని వాటాల బదలాయింపును వారెవరూ ప్రశ్నించకపోవడం గమనార్హం. మరి సండూర్ పవరు, క్లాసిక్ రియాలిటీకి సంబంధించి కూడా ప్రశ్నించాలి కదా, అదే దీని గురించి అంటే ఏది భర్త ఆశయాల కోసం అని అనుకుంటే కనుక. సో ఇక్కడ ఇది ఒకటి జరుగుతుంది. అలాగే జగన్కు నామినీగా ఉన్న జల్లా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఒప్పందం తర్వాత రాజీనామా చేశారు. జగన్ భారతీయులు వాటా సర్టిఫికెట్లు, బదిలీ పత్రాలు నాకు అందజేశారు. ఒప్పందాల అమలుతో జగన్, భారతిరెడ్డి, క్లాసిక్ రియాలిటీల పాత్ర ముగిసిపోయింది. వాటాల బదిలీకి అధికారిక రిజిస్ట్రేషన్ జరగకపోయినా దానిపై ఎలాంటి ప్రభావం లేదు. వివాదానికి సంబంధించి ఉత్తర్వులు వెలువడగానే క్లాసిక్ రియాలిటీ వాటాల విక్రయానికి నా నుంచి స్వీకరించిన మొత్తానికి తిరిగి చెల్లిస్తానడమే దీనికి నిదర్శనం అని చెప్పారు ఆవిడ. అయితే షర్మిల గారు రాజకీయ రంగు పొలమడానికే ఇవన్నీ జరుగుతున్నాయని కూడా విమర్శిస్తున్నారు. రీసెంట్గా ఆవిడ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయినా ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోగలిగారు ఆవిడ పీసీసీ చీఫ్ అయిన తర్వాత. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడంపై కూడా గతంలో విమర్శ చేశారు. ప్రజలు ఎన్నుకోబడ్డారు, మీరు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి, ప్రతిపక్ష హోదా లేకపోయినా నిలబడాలి, ప్రజల తరపున మాట్లాడాలి అని కూడా విమర్శించారు. దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ నోరు మెదపలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు మాత్రం షర్మిల గారిని చాలా దారుణంగా విమర్శించారు. వర్రా రవీందర్ అనే ఒక వ్యక్తి అయితే దారుణంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారికి ఏకైక బిడ్డ జగన్మోహన్ రెడ్డే, షర్మిల రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు అని కూడా దారుణమైన కామెంట్స్ చేశారు. సో అదంతా మనం 24 ఎన్నికల ముందు చూసాం. సో ఒక్కసారిగా ఈ కుటుంబ వ్యవహారం మరొకసారి తెర మీదకి వచ్చింది. విజయమ్మ వన్ సైడ్ మాట్లాడుతున్నారు, కూతురికి ఫేవర్గా మాట్లాడుతున్నారు, కూతురికి బినామీగా ప్రవర్తిస్తున్నారు అనే దాని మీద ఆవిడ ఈ విధంగా రిప్లై కౌంటర్ దాఖలు చేశారు. అలాగే షర్మిలాకు నేను బినామీని కాదు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారి సమక్షంలోనే ఇవన్నీ జరిగాయనే దానిపై కూడా ఆమె వివరణ ఇచ్చారు. ఇంతకుముందు కూడా లేఖ రిలీజ్ చేశారు. మరొక్కసారి చెన్నై ట్రిబ్యునల్కి సంబంధించి మరొక లేఖ అపీల్ చేశారు. చూద్దాం ఇది ఇంకే ఎన్ని మలుపులు తిరుగుతుంది అన్నది.